యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానం, అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు మనుషులందరి కోసము చనిపోయాడు. వారి పాపముల మూలంగా వారంతా చనిపోవలసి ఉంది. వారి స్థానంలో యేసు చనిపోయాడు. అందువల్ల క్రీస్తు చనిపోయినప్పుడు దేవుని దృష్టిలో అందరూ చనిపోయారు. మానవ జాతి ప్రతినిధికి ఏం జరిగిందో మానవ జాతి అంతటికి ఇదే జరిగినట్టు లెక్క. అంటే మనుషులందరికీ పాప విముక్తి లభించిందని అర్థం కాదు. క్రీస్తు వారి కోసం చనిపోయినంత మాత్రాన మనుషులకు పాప విముక్తి కలగదు. వారు దేవునితో సఖ్యపడాలి, పశ్చాత్తాపడి క్రీస్తులో నమ్మకం ఉంచాలి. ఆయన మరణంలోనికి వారు బాప్తిస్మం పొందాలి. అలా కాని పక్షంలో ఎవరికి పాప విముక్తి లేదు. మనుషులందరినీ దేవుడు క్షమించే ఒక అవకాశాన్ని క్రీస్తు మరణం ద్వారా కల్పించాడు. కానీ క్షమాపణ కోసం క్రీస్తు ద్వారా ఆయన వైపు తిరిగిన వారికి పాప విముక్తి కలుగుతుంది. కనుక ఈ దినాన ప్రభు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి ఆయన మరణంలో పాలిభోగస్థులమవుదాం, పాప క్షమాపణ పొంది నిత్య రాజ్యానికి వారసులమవుదాం. అట్టి కృపను ధన్యతను ప్రభు ఈ దినాన్ని మనందరికీ దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.